హాయ్! హలో! వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను చెన్నై ములక్కాయ సాంబార్ చేస్తున్నాను. దానికి కందిపప్పు కడిగేసుకొని ఒక అరగంట నానబెట్టుకొని కుక్కర్‌లో ఏసేసాను. పసుపు, ఎల్లుల్లి రేఖలేసి ఒక 5, 6 విజిల్స్ రానిచ్చేసానండి. ఈ లోపల నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం అర టీ స్పూను మెంతులు, శనగపప్పు, మినపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక అర టీ స్పూను గసగసాలు వేసుకుని మిక్సీ కొట్టేసుకున్నానండి మెత్తగానే. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, నిమ్మకాయ అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. పప్పు అయితే అయిపోయింది. సాంబార్ పెట్టుకుని గిన్నె పెట్టుకునండి. అందులో ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక టమాటా వేసుకున్నాను. బాగా ఏగనిచ్చి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకున్నానండి. ఉడికిపోయింది. అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి చింతపండు పులుసు కూడా వేసానండి. ఈ పులుపు బాగా పడుతుంది అన్నమాట దానికి. ములక్కాడకి ఉల్లిపాయలకి బాగా పడుతుందండి. పేస్ట్ ఆడుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఉడికించిన కందిపప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, కొత్తిమీర వేసి ఇంకొక లీటర్ వాటర్ కింద వేసానండి. బాగా చిక్కగా ఉంది కదా, అలాగని చిక్కగా కాదు పలచగా కాదు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు వేసేసుకుందాం అండి. మీకు కనుక ఇలా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పోపు చూసారు కదా, సాంబార్కి వేసి పోపు అండి. కొంచెం ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.